అందరికీ నమస్కారము. భాద్రపద శుక్ల చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం. ఈ వ్రతంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఏంటంటే, అనంత పద్మనాభ వ్రతము చతుర్దశి నాడు జరుపుకోవడం. చతుర్దశి ఒక ప్రత్యేకమైనటువంటి తిథి. ఆహ్, ఆరాధన నారాయణ ఆరాధనలో అంతర్భాగమే ఇది. మొదట ఈ ఒక ఇది అంటే యమునని యమ యమధర్మరాజుని పూజించి, తదుపరి ఆదిశేషుని పూజించి, తర్వాత అనంత పద్మనాభ స్వామిని ఆచరించడం అనేది చాలా ముఖ్యము. ఇందులో ఏంటంటే హ్మ్, ఒక కలశంతో నదిలోంచి గానీ, నూతిలోంచి గానీ, చెరువులోంచి గానీ నీళ్లు తీసుకొచ్చి యమధర్మరాజుని ఆహ్వానించాలి. తదుపరి 7 పడగల ఆదిశేషుని ఆరాధించి, తదుపరి పద్మనాభ స్వామిని ఆరాధించాలి. ఈ విధంగా తర్వాత 24 తోరాల పోగులుండేటువంటి